పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విశాఖ జిల్లా మధురవాడలోని శ్రీ తనుష్ స్కూల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి విద్యార్థి చెయ్యి విరగొట్టాడు ఉపాధ్యాయుడు మోహన్. స్టూడెంట్ ని ఇనుప బల్లకేసి కొట్టి దాడి చేశాడు. 3 చోట్ల ఎముక విరిగిపోవడంతో శస్త్రచికిత్స కోసం బాధిత విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడు మోహన్ పరారీలో ఉన్నాడు. స్కూల్ వద్ద తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా మధురవాడ శ్రీ తనుష్ స్కూల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి విద్యార్థి చెయ్యి విరగొట్టాడు ఉపాధ్యాయుడు మోహన్. స్టూడెంట్ని ఇనుప బల్లకేసి కొట్టి దాడి చేశాడు. 3 చోట్ల ఎముక విరిగిపోయింది. ఆ విద్యార్థికి ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడు మోహన్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్కూల్ వద్ద తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. నరేష్, మరి ఈ స్థాయిలో కొట్టడం ఎందుకు ఈ ఇన్సిడెంట్కి దారితీసింది? పాఠశాల యాజమాన్యం ఏమంటోంది? విద్యార్థి ఎలా ఉన్నాడు ఇప్పుడు? బిందు, ప్రస్తుతం అయితే ఒక అమానుషమైన ఘటన అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైతే స్కూల్స్ కి వెళ్తుంటారో స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మందలించడంలో అనేక తరహాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా ఏకంగా ఇనుప బల్లకేసి చితకబాదడం, అదేవిధంగా గుద్దడంతో ఏకంగా 8వ తరగతి విద్యార్థి చెయ్యి విరికొట్టిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలోన శ్రీ తనుష్ పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే ఏకంగా ఆ విద్యార్థికి 3 చోట్ల ఎముక వేయడంతో శస్త్రచికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రస్తుతం శస్త్రచికిత్స కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన చేసింది ఆ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సోషల్ టీచర్ మోహన్ గా గుర్తించారు. ఇప్పటికే స్కూల్ వద్ద తల్లిదండ్రులు, అదేవిధంగా చుట్టూ కాలనీ వాసులకు స్థిరంగా వచ్చి ఆందోళన తెలియజేసిన పరిస్థితి నెలకొంది. పిఎంపాలెం పోలీసులు కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని చేరుకుని తరచు ప్రారంభించారు. అసలు ఎంత పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా ఏకంగా ఒక ఇనుప బల్లకి పెట్టి ఒక విద్యార్థి చెయ్యిని అంత దారుణంగా విరగొట్టడం, అదేవిధంగా ఆ చెయ్యి కూడా ఏకంగా ఒక చేతి భాగంలో 3 చోట్ల ఎముకలు విరగడం అనేది చాలా దారుణమైన ఘటన. ఆ చిన్నారి విల్లాడి పూర్తిగా కూడా విలవల్లాడిపోయే సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సంబంధించి సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆ టీచర్ ఎవరైతే మోహన్ ఉన్నారో అతను పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. నరేష్, గతంలో కూడా ఇలా ఎవరినైనా కొట్టిన ఘటనలు ఉన్నాయా? స్కూల్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇలాంటి మోహన్ లాంటి ఒక ఉపాధ్యాయుడిని ఎందుకు నియమించారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బిల్లు, అంటే యాంగర్ ఇష్యూస్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్ ప్రొఫెషన్స్ లో ఉంటే ఖచ్చితంగా యాజమాన్యమే దీనిపై కొత్తగా స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఈ విధంగా చిన్న పిల్లలపై ఎంత కోపంతో దాడి చేయడం, అంటే ఎంత ఒకవేళ చదువులో వెనకబడిన మార్కులు తగ్గినప్పటికీ, లేకపోతే చెప్పిన హోంవర్క్ చేయకపోయినప్పటికీ కూడా ఇంత దారుణంగా పిడిగుద్దులు గుద్ది మరి చెయ్యి విరగొట్టే సిచ్యువేషన్ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని యాజమాన్యం తప్పనిసరిగానే మనం కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. యాజమాన్యం సరైన శ్రద్ధ చూపించకపోవడం, అదేవిధంగా ఎవరైతే టీచర్స్ బృందం ఉంటుందో, టీచర్లు ఎవరు ఉంటారో వారికి ఎప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా పనిష్మెంట్లు ఇవ్వడం చాలా చోట్ల చూసాం. మన గతంలో కూడా అనేక చోట్ల టీచర్లు మందలించారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా టీచర్లు ఈ విధంగా పిడిగుద్దులు గుద్ది గాయపరిచిన ఘటనలు కూడా చూస్తున్నాం. కానీ ఇది మరింత దారుణంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపై యాజమాన్యపై కేసు నమోదు చేయాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.